ఓం శ్రీ మాత్రే నమః. రేపు శక్తివంతమైన అమావాస్య. మిథున రాశి వారికి డిసెంబర్ నెల 19, 20, 21 తేదీల్లో రాజయోగం పట్టబోతోంది. గతంలో మీరు పడిన కష్టాలన్నింటికీ ప్రతిఫలం లభిస్తుంది. జరగబోయేది ఇదే. రేపటి నుండి కూడా మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? డిసెంబర్ నెల 19, 20, 21 తేదీల్లో వీరికి ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా కూడా ఉంటారు. మిథున రాశి వారి జీవితం ఈ సమయంలో మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా లభిస్తుంది. అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. అనుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేరుతాయి. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన వస్త్ర లాభాలు కలవు. సూర్య నమస్కారం కారణంగా మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. ప్రధాన కార్యక్రమాల్లో విజయ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలనేవి తీసుకుని వాటిని అమలు చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. త్వరగా లభిస్తుంది. మీ ప్రయత్నాలు ఫలించి మీ యొక్క ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. కేవలం ఊహల్లో కాకుండా కార్యాచరణలో కృషిని కొనసాగించండి. ఉద్యోగంలో క్షేమదాయకమైన ఫలితాలు ఉంటాయి. శ్రేయస్సు పెరుగుతుంది. తోటి వారి నుండి లభించే ప్రోత్సాహం సానుకూలంగా పనిచేస్తుంది. విజ్ఞాన పరంగా అభివృద్ధి సాధిస్తారు. సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు ఆలోచనలు చేస్తారు. కార్యాచరణ ఉంటుంది. పెద్దలను మెప్పించే విధంగా ధర్మబద్ధంగా పనిచేస్తారు. మీరు చేస్తున్న పనిలో స్పష్టత పెరుగుతుంది. భవిష్యత్తు శుభప్రదంగా మారుతుంది. వ్యాపారంలో కూడా మేలైన మార్పులు కనిపిస్తున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక అధిక లాభాలు గడించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆర్థికపరమైన విషయాల్లో మొహమాటం వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. సమయానికి నిర్ణయాలు తీసుకుని డబ్బును సద్వినియోగం చేసుకోండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించడం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకైతే ఈ సమయంలో దక్కబోతుంది. డిసెంబర్ నెల ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా తెలుసుకుందాం. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం ఉద్యోగస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది. 16 వరకు సూర్యుడు, డిసెంబర్ 7 వరకు కుజుడు 6వ ఇంట్లో శత్రుస్థానంలో ఉండడం వలన మీరు పనిలో పోటీదారులపైన ఆధిక్యత సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మీ పనికి పై అధికారుల నుండి కూడా ప్రశంసలు ఉంటాయి. 10వ ఇంట్లో శని సంచారం వల్ల పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దానికి తగిన ఫలితం మీకు దక్కుతుంది. అయితే ఆర్థికంగా ఈ సమయం చాలా బాగుంటుందండి. డిసెంబర్ 5 వరకు గురువు 2వ ఇంట్లో ఉండడం చేత ధన ప్రవాహం బాగుంటుంది. ఆ తర్వాత జన్మరాశిలోకి మారినప్పటికీ ఆర్థిక పరిస్థితి స్థిరంగానూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన రుణ విముక్తి కూడా ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థం భాగస్వామ్యుల లేదా ప్రయాణాల కారణంగా ఖర్చు పెరగవచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు కూడా చేస్తారు. కొత్త పెట్టుబడులు ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో రిస్క్ తీసుకోకపోవడమే మేలు. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. డిసెంబర్ 5న గురువు జన్మరాశిలోకి రావడం వలన మీలో విజ్ఞత, ప్రశాంతత పెరుగుతాయి. ఇది కుటుంబంలో సఖ్యతకు దోహదపడుతుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త కూడా మీకు చాలా అవసరం. గురువు జన్మరాశిలోకి రావడం వలన స్థూల కాయం లేదా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. కానీ డిసెంబర్ 7 తర్వాత నుండి కుజుడు డిసెంబరు 16 తర్వాత నుండి కూడా 7వ ఇంట్లోకి రావడం వలన పొట్ట లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు, వేడి చేయడం వంటివి కాస్తంత ఇబ్బందులు గురి చేయవచ్చు. ఆహార నియమాలు పాటించడం మంచిది. విద్యార్థులకు ఇది మంచి సమయం. గురువు జన్మరాశిలోకి రావడం వలన తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. కొత్త విషయాలను కూడా త్వరగా నేర్చుకుంటారు. 3వ ఇంట్లో కేతువు కారణంగా పట్టుదల పెరుగుతుంది. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి నెల చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. 7వ ఇంట్లో పాపగ్రహాల ప్రభావం తగ్గడానికి ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయండి. జన్మ గురువు అనుగ్రహం కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని లేదా సాయిబాబాను పూజించండి. ఆరోగ్యం కోసం రోజువారీ సూర్య నమస్కారాలు ఆచరించండి. అన్నదానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు.
చూసారు కదా మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలవారుగా ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ తల్లో నాలుగులాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుందండి. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు. వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఈ మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించుకొని సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు, కానీ వీరి చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి మంచి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడిచే వ్యవహారం నుంచి తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాల శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు అనేవి ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన చింత కూడా ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోని మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పథకమును రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.